పెళ్లి రోజున అయితే గుడికెళ్ళడం, కొత్త బట్టలు తీస్తే వేసుకోవడం, వీలుంటే రెస్టారెంట్‌కెళ్ళడం. ఇదైతే జరిగేది ఏ పెళ్లి రోజునైనా సరే. ఎప్పుడు నేనైతే కేక్ అయితే కట్ చేయలేదు ఇంతవరకు ఏ పెళ్లి రోజున గూడా. ఇది మా 12వ పెళ్లి రోజు. ఏ రోజు గూడా ఇంతవరకు కేక్ కట్ చేయలేదు. ఫస్ట్ టైమ్ కేక్ కట్ చేస్తున్న పెళ్లి రోజున. దానికి గల కారణం ప్రవీణు ప్లస్ రాజశేఖర్ గారు. వీళ్ళిద్దరైతే విషెస్ చెప్పడానికి ఇంటికి వస్తూ కేక్ పట్టుకొని వచ్చారు. అందుకని కట్ చేయాల్సొస్తుంది. లేదంటే ఆ కేక్ గూడా నేను కట్ చేసేవాడిని గాదు. బట్ ఏదైనా సరే రాజశేఖర్ గారు, ప్రవీణ్ గారు చాలా థాంక్స్ అండి. మీరు విషెస్ చెప్పడానికి రావడమే గాదు, కేక్ పట్టుకొని మరీ వచ్చి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంతేకాదు ఈరోజు యూట్యూబ్‌లోను, ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్‌లోను నా వాట్సాప్‌కి ఫ్రెండ్స్ అందరూ విషెస్ చెప్పారండి. అందరికీ మరొకసారి చాలా చాలా థాంక్స్ అండి. మీ అందరికీ నేను పేరు పేరున చెప్తున్నాను. చాలా చాలా థాంక్స్ అండి. మీరు చెప్పిన విషెస్‌నైతే నేను మర్చిపోలేను. ఎంతమంది కామెంట్స్ చేశారో అసలు చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది కామెంట్స్ చేసి విషెస్ చెప్తున్నందుకు చాలా చాలా థాంక్స్ అండి. అంత బాగుంది గానీ క్రీమ్‌ని నా మొఖానికి ఎందుకు రాయాలనుకుంటున్నారో ప్రవీణ్ గారు నాకైతే అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇది బర్త్‌డే గూడా గాదు. సరే ఏం చేస్తాం, మీరు రాయాలనుకుని సరదా పడతాండ్రు రాసుకోండి. మరొకసారి మీ అందరికీ చాలా చాలా థాంక్స్ అండి. ఈ పెళ్లి రోజున మరింత ఆనందంగా చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్.